ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా భువనగిరిలోని బీఆర్ఎస్ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి చెప్తారు. రవి, చెప్పండి, ఏంటి దాడికి దారి తీసిన కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? స్వామి, కొద్దిసేపటి క్రితం భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్తో పాటు అందులో ఉన్నటువంటి కిటికీలను అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పైలే శేఖర్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది జరిగిన తర్వాత చేస్తున్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు అయ్యాయి, హామీల అమలుకు సంబంధించినటువంటి వారి నిరసనను ఆ మీడియా సమావేశం ద్వారా వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అయితే మీడియా సమావేశం ముగించుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే అందులో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని, అదేవిధంగా పార్టీని కూడా ఉద్దేశించి తీవ్రంగా విమర్శలు చేయడాన్ని జీర్ణించుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడ మాజీ సీఎం కేసీఆర్ పై కూడా వ్యతిరేకంగా నినాదాలు కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యాలయం ఉన్నటువంటి కిటికీ అద్దాలతో పాటు లోపల ఉన్నటువంటి చైర్, టీవీల ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడే స్థానిక సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే అంతా ఆందోళన కూడా జరగడం జరిగింది. అయితే బీఆర్ఎస్ నాయకులు పోలీసులు తమను పట్టించుకోవడం లేదని చెప్పేసి కొంత పోలీసులతో వాగ్వాదాన్ని దిగడం జరిగింది. అయితే కేసు కూడా నమోదు చేయాలని ఫిర్యాదులు కూడా చేసినట్టయితే మనకైతే సమాచారం ఉంటా ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇటు ఇరు వర్గాల నుంచి కూడా మరి కాసేపట్లో పోలీసులకు బీఆర్ఎస్ యూత్ కాంగ్రెస్ నాయకుల నుంచి కూడా ఫిర్యాదులు అందే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా భువనగిరిలోని బీఆర్ఎస్ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి దిగారు. కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ముట్టడికి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వచ్చాము. ఇంకోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీ ఆఫీసులు కాదు మీ ఇళ్ళను కూడా ధ్వంసం చేస్తామని ఈ సందర్భంగా